హలో హాయ్ ఫ్రెండ్స్, మనం గుడిలు చూస్తుంటాం కదండి. మరి ఏ గుడి చూసినా సరే కొండపైన ఉంటాయి కదండి. మరి ఈ గుడికి వెళ్ళాలంటే తప్పనిసరిగా మనం మెట్ల పైన నడిచికెళ్ళాలి కదండి. మరి ఈ రోజు అయితే నేను ఒక గిరిజన గ్రామంకి వచ్చానండి. ఈ ఊరికి మొత్తం మెట్లు కలిగి ఉంటాయండి. మరి ఈ ఊరికి వెళ్ళాలన్నా లేదంటే ఈ ఊరిలో వీధులు తిరగాలన్నా మొత్తం మెట్ల పైన నడిచి తిరగాలండి. మరి ఈ మెట్ల పైన మనం కూడా నడిచిద్దాం ఈరోజు. మరి ఈ మెట్లు ఎన్ని ఉన్నాయో ఒకసారి లెక్క పెడదామండి. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 16, 17 దిగుతుంది లేదా చూసారు కదా. మొత్తం కనిపిస్తుంది, అటు చూపించు. చూసారు కదా మొత్తం ఇక్కడికి 16, అక్కడికి 20 ఉంటుందా. ఆ శివార్ధంగా మొత్తం మెట్లు ఉన్నాయండి. మరి ఊరు వాళ్ళకైతే నాకు తెలిసి ఆవేశం గట్టు ఉంటుందండి. నేను కొంచెం 20 మెట్లు ఎక్కేసరికి నేను కలిసిపోయాను, పరిగెడుతున్నాను. మరి ఇంకా పైకి వీధి ఉంది, ఇటు కూడా చూద్దాం రా. చూసారు కదా, ఇదిగో ఇక్కడ కాఫీ ప్లాట్ఫామ్ చూస్తారనమాట. వీళ్ళు కాఫీ పండించిన చూపిస్తాం ఒకసారి కెమెరాతో. కోడి ఇది కుడితే ఇది కాఫీ మిషన్. ఏ పిల్లి పరిగెడుతుంది, పిల్లి చూసి. అమ్మమ్మమ్మమ్మ చూసారా, మొత్తం చుట్టూ అయితే కాఫీ తోట వేశారు. ఇవి అదిరిపోయింది కదా, అట్టు చూసారా సూర్య అస్తమిస్తుంది. ఈ ఊరికైతే మొత్తం నీడ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 5 గంటలు అయింది. कोई जरलस भाई कापी बेचाइले कापी को बर जरलस कोई जे बरासे कापी చూడండి. మా గిరిజనులు పండించిన పంటలు, గుమ్మడికాయ, తర్వాత ఎండుమిరపకాయలు ఇలాగా ఇల్లు పైన ఆరబెట్టుకుంటారన్నమాట. ఇదైతే పశువుల శాల. మేకలు పెంచుకుంటున్నారు. ఇదిగో మేకలు ఉన్నాయి. ఇదిగో మెండకూర. మేము ఏడటి పెంచుతున్నారమ్మా? ఏడటి పెంచుతున్నారు? మేకలు, ఆవులు 4 తలలు. చూసారా మెట్లు ఎక్కలేకపోతున్నాను. దీంతో 78 మెట్లు వచ్చాయి కదా. ఆ 150 మెట్ల దగ్గర వచ్చి మలిసిపోయాను. వీళ్ళందరూ మరి గ్రామస్తులు ఈ మెట్లు ఎలాగెక్కుతారో తెలీదు. ఇంకా పైన ఇంకా 5-6 ఇల్లు ఉన్నాయి. अम्मा छोगिला से गाड़ ठक्सा ना के कितने मेट्लो से मैं मतम कितने से ए पानी कौन जन लासो तो रखा ना भाई दही मती तो ना भाई खानतम्मा तो ना डोकरे करल अच्छी మెట్ల మధ్యన అయితే ఒక అమ్మాయి పని చేసుకుంటుంది. చూద్దాం అంటే ఏం చేస్తుందో. అందులో అడియాసుకున్నాయి అందులో పుండ్లు ఫోన్ కొట్టమలే.
बैठ भिक्षा के भाई भिक्षा में कैसा भाई भिक्षा नहीं कते कते पास खडो क्लास की बुनी क्लास हाँ बुनी क्लास చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా గిరిజన పండించే కందులు అన్నమాట కొండ కందులు ఉంటారు కదా కందిపప్పు చేస్తారు ఇది ఎత్తకు పసారా సమా ఎత్తకు సే ఎత్తకు సలా హైపర్ సెట్టుకు హైపర్ సే బాగుంది కందులు చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఆ కష్టపడినానికి ఫలితం అది అనమాట ఇది నాకు తెలిసి ఒక 20 కేజీల దాకా ఉంటుంది 20 కేజీలు అంటే ఒక సంవత్సరం మొత్తం సరిపోతుంది అన్నమాట కుటుంబం ఒక సంవత్సరానికి ఈ ఊరికైతే పైన వచ్చేయడం వచ్చేసాం కానీ కింద దిగడం అయితే చాలా కష్టమైపోతుందండి చూస్తున్నారు కదా ఇదిగో చాలా డౌన్ అండ్ డౌన్ ఇలాగా కింద దిగాల మరి ఈ ఊరు అయితే నాకు తెలిసి ఎక్కడ బయటకు వెళ్ళాలన్నా లేకపోతే పొలం పట్టుకు వెళ్ళాలన్నా లేదంటే కింద ఎక్కడైనా బజర్కి వెళ్ళి రావాలన్నా ఆ మెట్లు ఎక్కి రావాలి మెట్లు దిగాలండి నాకు తెలిసి ఊరిలో అయితే ఎటువంటి ఆవేశం లాంటివి ఉండవండి అంత ఊరు అందరిలో చూసాను గమనించాను ఈ ఊరిలో అందరూ ఫిట్నెస్ ఉన్నారండి మరి బరువు పోయాలన్నా బరువు ఎక్కడన్నా బరువు తీసుకెళ్లాలన్నా ఏదైనా చిన్న పని అయిన వస్తువు కానీ ఎక్కడ వెళ్ళాలన్నా సరే మెట్లు ఎక్కి రావాలా అదేవిధంగా ఈ గ్రామస్తులు మొత్తం కాఫీ ప్లాట్ఫారం కోసం కాఫీ ఎండబెట్టుకోవడం అయితే ప్లాట్ఫారం చేస్తున్నారండి ఊరు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా అరకు గిరిజన ప్రపంచం అందమైన ప్రపంచం చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివ్ చేస్తే మా అరకు గిరిజన ప్రపంచం చూస్తారు ఇటువంటి వింతాలు విశేషాలు చూపిస్తాను మీ పెట్టిన ప్రస్తుతం అరకు ట్రావెల్ అయిపోయి యూట్యూబ్ ఛానల్